కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఈ విశ్వరూపం కార్యక్రమం నందమూరి తారక రామారావు గురించి తెలుసుకుని చాలా సంతోషించాను. నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి పరోక్షంగా ఆ మహనీయుడే కారకుడు. నన్ను సినిమా ఇండస్ట్రీకి ఎవరు ఇంట్రడ్యూస్ చేయకపోయినా నా అంతటా నేను రిస్క్ చేసి సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారకుడు మాత్రం గురువుగారు నందమూరి తారక రామారావు. చిన్నప్పటి నుంచి కూడా నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట ఎన్టీ రామారావుకి. నేను ఆ రోజుని ఏ రోజుని కూడా రామారావు గారు ఇంత త్వరగా పాలిటిక్స్కి వెళ్ళిపోతారని మాత్రం నేను ఊహించలేదు. ఇంకా ఆయన చిత్రాలు చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. నాకు అప్పుడు 4 చిత్రాలు అయినాయి. ఇంకొక 2-3 సంవత్సరాల లోపు మనం ఆయనతోటి అవకాశం, నా జీవిత జయం అది, నా జీవిత ఆశయం కూడా రామారావుతో ఒక్క సినిమా చేయాలని. ఇంతలో ఆల్ ఆఫ్ ఎ సడన్ బాంబు లాంటి వార్త ఏంటంటే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడుతున్నారు, ఆయన సినిమాలు చేయట్లేదు అన్నారు. చాలా నిర్ఘాంతపోయాను. నేను ఆ రోజున పడ్డ క్షోభ అంటే ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే ప్రత్యక్షంగా కాకపోవచ్చు కానీ పరోక్షంగా నేను ఆయనతోటి యాక్ట్ చెయ్యాలి అన్న జయంతో కానీ ప్లస్ నేను సినిమా యాక్టర్ని అయ్యిందే ఆయన వల్ల. ఆయనలాగా నటించాలి, ఆయనలాగా హీరో అవ్వాలని వచ్చాను. అటువంటిది ఆయన సినిమాలో నటించడు అనేటప్పటికీ నిర్ఘాంతపోయాను. ఇక నాకు వర్ణనాతీతం, నా బాధ కానీ నా క్షోభ కానీ అటువంటి సమయంలో నా అదృష్టం కొలిది దేవి పిక్చర్స్ దేవి వరప్రసాద్ గారు చిత్రంలో నేను రామారావు గారితో నటించే అవకాశం నాకు కలిగింది. అది భగవంతుడిని ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే లేకపోతే ఈ రోజున నేను 30 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఇక ఆయనతోటి నటించలేదు. నేను ఇష్టమైన నటుడు, నాకు ఇష్టమైన నటుడు, మహానుభావుడు, పరోక్షంగా కారకుడైన ఆయనతో నటించకపోతే ఆ వెలితి జీవితాంతం నన్ను వెంటాడి ఉండేది. ఆ దేవుడి దయ వల్ల ఆయనతో నటించడం జరిగింది రామారావు గారితో. ఎంత ఆయన హృదయంలో అంత స్థానం నాకు ఇవ్వకపోతే, అంత స్థానం నాకు లేకపోతే ఎందుకంటాను. మరి అంత స్థానం సంపాదించుకోవాలంటే భగవంతుని యొక్క కృప, ఆయన భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను. ఇవాళ ఈ స్థాయికి పెరిగారు అంటే దానికి ఆఫ్ది కారణం రామారావు గారిని చెప్పుకోకపోతే ఆయన పట్ల నేను కృతజ్ఞుడు అవుతానని నా ఉద్దేశం. అందుచేత మరి ఆయన ఒక సినిమా రంగంలోనే కాదు, ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఎన్నో హిస్టరీస్ నెలకొల్పాడు. మీ అందరికీ తెలుసు. అసలు 9 నెలల్లో పార్టీ పెట్టి పవర్లో రావడం అనేది హిస్టరీ క్రియేట్ చేశాడు ఆయన. దాని తర్వాత మరి పరిపాలనలో కూడా ఎన్నెన్ని మార్పులు తీసుకొచ్చాడు, ప్రజల్లో ఎంత స్థలం సంపాదించుకున్నాడు. అలాంటిది ఆయనతో కూడా నాకు కూడా దక్కేదని చేశాడు. అందుచేత ఆయన ధన్యజీవి, ఆయన కారణజన్ముడు. నన్ను అడిగితే ఆయన పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామిలో చెప్తాడే, అట్లాగే మన వసంతరాయని
నేను జన్మిస్తానని ఏమో అప్పుడు 5 జన్మ అప్పుడు ఉందేమో ఈ రూపంగా ఉండదేమో అనేది అనుకుంటున్నాను నేను. అది అంత ఆ పిక్చర్ చూస్తుంటే కూడా నిజంగా ఆయనే దైవాంశ సంబుద్ధుడు, ఆయనే అట్లా దేవుడు ఆయన రూపంగా అలా చెప్పించాడా అని మనకి ఇది కలుగుతుంది. సో ఇంత చక్కని సందర్భంలో ఆయన గురించి మళ్ళీ గతానంతా తలుచుకొని ఆయన చేశారు నాకు వాళ్ళకి. నువ్వు మంత్రాలు చదువుతుండు, నేను లాక్కొచ్చి ముడి మీద ముడి ముడి మీద ముడి ముడి మీద ముడి 3 మూడేసేస్తాను. అయ్యా ఏంటిది? పెళ్లిరా పెళ్లి, నీ పెళ్లి దొంగ గాడిద. మహారాజా మహారాజా ఇంట్లోకి వచ్చాం, ఈ పాలెందుకు కాలేదు. మీ అందరినీ ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రామారావు గారితో నాకున్న అనుబంధాన్ని గురించి అడిగారు. రామారావు గారిని గురించి ముందుగా చెప్పాలంటే ఏ పనైనా మొదలెట్టేటప్పుడు మనం వినాయకుడిని ఎలా స్మరించుకుంటామో, వినాయకుడికి దండం పెట్టి ఏ పనైనా మొదలెడతాం. అలాగే సినిమాకి సంబంధించిన ఎవరైనా సరే రామారావు గారి పేరు చెప్పి పని మొదలు పెట్టాలి. ఎందుకంటే రామారావు గారి లాంటి మనిషి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద వరం. ఆయన ఒక పెద్ద డిక్షనరీ. ఏ విషయంలోనైనా సరే ఆయన దగ్గర రెఫరెన్స్ దొరుకుతుంది. ఒక యాక్టింగే కాదు, డైరెక్షన్, స్క్రిప్ట్, ఎడిటింగ్, ఆర్ట్. అంటే చాలామందికి తెలవకపోవచ్చు, ఆయన మంచి ఆర్టిస్ట్. చక్కటి బొమ్మలు ఎన్నో గీశాడు. దేవతలకి ఏ బొట్టు పెట్టాలన్నా ఆయనకే తెలుసు. వేషం వేసుకుని మనం వెళితే ఆయన బొట్టు పెట్టి నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు మహారాజువి, నువ్వు జరాసంధుడివి ఇలా చెప్పేవాడు. అంత నాలెడ్జ్ ఉన్న మనిషి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఎవరు రారు. అంతటి మహానటుడు, అంతటి మహాదర్శకుడు, అంతటి మహా క్రియేటరు తెలుగు ఇండస్ట్రీకి ఎవరూ రారు. మళ్ళీ ఎవరో పుట్టరని నేను గాఢంగా నమ్ముతున్నాను. ఎరుంగని శీల సంపదకు స్వచ్ఛమైన ప్రతిరూపమై బలిసి విదధీతి వదాన్య వరులను తలవన్ను మహాదాతవై అడిగినానికి లేదన్నది ఏనాడు నీ నోట రానిదై నీ నామము విని దాన కర్ణుడని నీ నామము విని దాన కర్ణుడని యుగ యుగాలు నిన్ను స్మరింపవలెరా. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.